ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు వాక్య పఠనం కోసం వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాలమున నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, తృప్తిపరచండి. దేవాని సహాయంను దయచేయండి. వినగలిగిన మనస్సుతో నింపి నీ వాక్యము కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12 నుండి 14 వచనం వరకు చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ప్రభువైన యేసు సంఘమునకు రాయుచున్న కార్యమును ఇక్కడ మనం చూడగలం. అదేమిటంటే, నేను త్వరగా రానయ్యున్నాను, ప్రతి వానికి తమ క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేయడానికి నా యొద్ద సిద్ధముగా ఉన్నది. దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. దేవుని యొక్క రాకడ గుర్తులు నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. అనేకులు నేడో రేపో అని ఆలోచనలో ఉంటారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను ఎప్పుడు వస్తానో అది ఎవరికి తెలియదు, ఎందుకంటే తండ్రికి మాత్రమే తెలుసని తాను జీవించిన కాలములో చాలా తేటగా ఆయన తెలియపరిచి ఉన్నారు. నేను వచ్చినప్పుడు, అనగా ఆయన యొక్క రాకడ దొంగ వలె ఉంటుంది, ఎవరు ఊహించని సమయంలో ఆయన తిరిగి వస్తాడు అన్న కార్యమును చాలా తేటపరిచి ఉన్నారు. ఈ ఉదయకాలమున ప్రభు తిరిగి రానై ఉన్నాడు అన్న మనస్సు నీవు కలిగి ఆయన కోసము సిద్ధపడిన వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అనేకులు ఎప్పుడు వస్తాడోలే, మేము అనేక సంవత్సరాల నుంచి నా యొక్క పితరుల దగ్గర నుండి దేవుని యొక్క వాక్యం వింటున్నాను. ప్రతిసారి చెప్పబడుతుందంటే ఆయన త్వరగా రానై ఉన్నాడు, ఆయన త్వరగా రానై ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ఆయన పలానా దినమున వస్తాడు అని ప్రవచనం చెప్పినట్టుగా చెప్పి అది జరగకుండా పోయిన కాలము కూడా ఉన్నది. అయితే మన ప్రభు చాలా తేటపరుస్తున్న కార్యము, నేను తిరిగి రానై ఉన్నాను, ఎప్పుడు వస్తానని చెప్పలేదు. నేను తిరిగి వచ్చినప్పుడు ప్రతి వానికి తమ క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఆయన ప్రతిఫలమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎదుర్కొనే జీవితమును కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన ఆజ్ఞలను గాయకొని ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ దేవుని కోసం నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటూ ప్రతిదినము ఆయన వైపు చూస్తూ నీ హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకోవాలి అని ఆశించి నీతో మాట్లాడచ్చు ఉన్నాడు. ఆయన ఎలాగూ నీ యొక్క హృదయమును తట్టుచు ఉన్నాడు. నా కోసం తలుపు తెరువు అని ప్రతి దినము నీ యొక్క హృదయం నందు నిలబడి తలుపు తడుచు ఉన్నాడు. తెరిచినట్లయితే నేను నీతో కలిసి భోజనము చేస్తానన్నాడు. అనగా నీతో కలిసి ఆయన ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని కోసం ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే నీవు ఎలాగున్నావు? దేవుని కోసము ఎదురు చూస్తూ ఉన్నావా? ఆయన వచ్చినప్పుడు, ఆయనకు ముందు నేను నిలబడ్డప్పుడు, నన్ను ఆయన న్యాయము తీర్చినప్పుడు నేను తల వంచుకొనకూడదు అన్న సిద్ధపాటు నీలో ఉన్నదా? ఆయన యొక్క ప్రతిఫలం, అనగా ఆయన నీవు చేసిన క్రియలను బట్టి నిన్ను తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు నువ్వు తల ఎత్తుకునే వ్యక్తిగా ఉండగలవా, లేదా తల వంచుకునే వ్యక్తిగా ఉంటావా అనేది ప్రభు నీ ముందుంచిన ప్రశ్న. ఎవరైతే తన యొక్క ఆజ్ఞలను గైకొంటారో, ఎవరైతే తన యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటారో, అనగా ప్రభువు నేర్పించిన ప్రాముఖ్యమైన ఆజ్ఞలను మనం చూసినట్లయితే పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉండవచ్చు, కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు 2 ఆజ్ఞలను, అందులో ప్రాముఖ్యమైనది ప్రేమ కలిగి ఉండటం నేర్చుకో అని ప్రభు సెలవిచ్చినాడు. నీవు ప్రేమ కలిగి ఉండు, ఒకరినొకరు ప్రేమతో ఒకరిని ప్రేమించుకొనుడి అని ప్రభు చెప్పినాడు. నిన్ను వల్లే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు.
నీ పొరుగు వాని దేనిని ఆశించకము అని ప్రభు సెలవిచ్చినాడు. ఆయన ఆజ్ఞలను గాయకొనిన ఎడల, ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం నీవు నడుచుకున్న ఎడల, నీ హృదయములో ఆయన మాటలు నిలిచి ఉన్న ఎడల, నీవు ఎటువంటి బలహీనమైన కార్యమును చేయటానికి నీ హృదయంలో స్థలం ఇవ్వవు. ఎందుకంటే ఆయనే మొదటి వాడై ఉన్నాడు, ఆయనే కడపటి వాడై ఉన్నాడని నీ యొక్క హృదయంలో ఒక స్థిర నిర్ణయము కలిగి ఉంటావు కనుక దేవుని యందు నీవు స్థిరముగా నిలిచి ఉండగలవు. ఆయన పైన నీవు నమ్మకము కలిగి ఉండకుండగా నీ ఇష్టానుసారముగా జీవించిన ఎడల ఒక దినము రాక తప్పదు. ఆ దినమున ప్రభువు నిన్ను ప్రశ్నించినప్పుడు, అనగా ఆయన నిన్ను న్యాయ తీర్పునకు తీర్చుకొచ్చినప్పుడు నీవు తల వంచుకునే స్థితికి రావచ్చు. అందుకే ప్రభువు సెలవిస్తూ ఉన్నారు, నా యొక్క ప్రతిఫలము నా యొద్ద ఉన్నది, నా ఆజ్ఞలను గాయకొని నీవు నడుచుకున్న ఎడల నిన్ను నేను ఆశీర్వదిస్తాను, లేని ఎడల న్యాయ తీర్పునకు నిన్ను తీసుకొస్తానని చెప్తూ మనతో ఈ ఉదయకాలంలో మాట్లాడుచున్నాడు. నేను త్వరగా రానై ఉన్నాను, రాకడ గుర్తులు నెరవేర్చబడుచు ఉన్నాయి. ఒక భక్తుడు ఇలాగ పాడినాడు, అంజూరపు చెట్టు చిగురించుచున్నది, ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది అని సెలవిచ్చాడు. నేడో రేపో ఎప్పుడైనా ప్రభువు రావచ్చు, నీవు ఎత్తబడేదానికి సిద్ధముగా ఉన్నావా అని ప్రశ్నించాడు. నీ జీవితములో ఆ ప్రశ్నను ప్రభు ఉంచుతున్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా? ఎత్తబడదువా లేక విడువబడదువా? దేవుని యొక్క కృపను సంపాదించుకుంటావా? న్యాయ తీర్పులో ఆయన చేత న్యాయ తీర్పు పొంది దేవునికి దూరం అవుతావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో, ప్రార్థన చేసుకుంటా. మహాగణుడు అయిన గొప్ప దేవ, ఈ ప్రాతకాల సమయమున నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రము. సిద్ధపడిన వారిగా, నీ కోసం ఎదురు చూసే వారిగా మేము ఉండుటకు సహాయం వచ్చేది. నీవు త్వరలో రానై ఉన్నావని ఎరిగి నీ వైపు చూసి నీతో నాయన యుగ యుగములు జీవించే ఆ కృపను సంపాదించుకునేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండి ఆయన రాజ్యములో స్థిర నివాసము కలిగి ఉండే కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.